పాలకూరతో పాలక్ ఎగ్ పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కూడా. అస్సలు లేట్ చేయకుండా ఫుల్ రెసిపీ అయితే చూపించేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసి వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ఈ పాలక్ ఎగ్ పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఎగ్ని స్టీమ్ చేసుకొని ఎగ్ పన్నీర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక వెడల్పాటి గిన్నెలో ఎగ్స్ని స్టీమ్ చేసుకోవడానికి సరిపడినంత వాటర్ తీసుకొని అందులో ఒక చిన్న స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టేసుకొని ఒక బౌల్లో ఎగ్స్ని బీట్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలానే కొంచెం మిరియాల పౌడర్, అలానే ఎగ్ అడుగంటకుండా కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా బీట్ చేసుకొని ఈ ఎగ్ బీట్ చేసుకున్న బౌల్ని మనం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో ఎగ్స్ని స్టీమ్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకున్నాం కదా, అందులో ఆ స్టాండ్ మీద పెట్టేసుకొని చక్కగా స్టీమ్ చేసుకుంటున్నప్పుడు వాటర్ ఆవిరి ఉంటుంది కదా, అది బయటికి రాకుండా ఒక సరిపడినంత ప్లేట్ని చక్కగా కవర్ చేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ని ఎగ్ పన్నీర్ కోసం స్టీమ్ చేసుకోవాలి. కరెక్ట్గా 5 నుంచి 6 నిమిషాల లోపు చక్కగా ఈ ఎగ్ అయితే స్టీమ్ అయిపోతుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఒకసారి నైఫ్ కానీ లేదా ఒక స్పూన్ కానీ పెట్టుకొని చూస్తే ఆ స్పూన్కి మనకి చుట్టూరు ఏమీ అంటకుండా ఉండాలి. అప్పుడు చక్కగా ఎగ్ అయితే చక్కగా ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు ఈ కిందున్న బౌల్ని తీసి పక్కన పెట్టేసుకొని ఈ స్టీమ్ చేసుకున్న ఎగ్ బౌల్ ఉంది కదా, అందులో నుంచి ఎగ్ని చక్కగా సపరేట్ చేసుకోవాలి. ఒకవేళ రౌండ్గా మనకి రాకపోతే ఈ విధంగా 4 పీసెస్గా కట్ చేసుకొని స్పూన్ తోటి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో క్యూబ్స్ లాగా కట్ చేసుకొని చక్కగా ఈ ఎగ్ పీసెస్ని చల్లారేలాగా పక్కన పెట్టేసుకోండి. ఈ పాలక్ ఎగ్ పన్నీర్లో ఎగ్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పాలక్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. కర్రీకి కావాల్సిన బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం గరం మసాలాని ముందే నేను ఆయిల్లో రోస్ట్ చేసుకుంటున్నాను. దానికోసం చిన్న సైజు ఉన్న 2 నుంచి 3 వరకు బిర్యానీ ఆకు, లవంగాలు, అలానే దాల్చిన చెక్క. ఈ గరం మసాలాలు ఆయిల్లో కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇందులో కొత్తిమీర, పుదీనా, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా ఈ గ్రీన్ లీవ్స్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి గ్రీన్ లీవ్స్ మగ్గిపోయేంత వరకు ఆనియన్స్తో పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చక్కగా పుదీనా, కొత్తిమీర, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా చక్కగా ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత నేను టొమాటో పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకొని టొమాటోని కూడా యాడ్ చేసుకొని చక్కగా టొమాటో ముక్కల్ని కూడా ఒక 2 మినిట్స్ మగ్గించిన తర్వాత ఇందులో ఇప్పుడు చక్కగా శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్నగా తరిగి ఉంచుకున్న పాలకూరని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఇందులో ఉన్న నీరు అంతా బయటకు వచ్చేసేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి. నీరు కొంచెం వదిలిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి దాని మీద మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ అవనివ్వండి. ఇలా పాలకూర ఉడుకుతూ ఉండగానే ఇందులో జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఈ జీడిపప్పుని యాడ్ చేయడం వల్ల కర్రీలో స్మూత్ టెక్స్చర్, అలానే కర్రీలో ఉన్న గ్రేవీకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా పాలకూర, టమాటా, ఇంకా ఇందులో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఒకవేళ సపరేట్ చేసుకోకపోయినా మొత్తం వాటర్ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. నేనైతే మనం గోంగూరలో వాటర్ని సపరేట్ చేసుకుంటాం కదా, అదే విధంగా నేను వాటర్ని సపరేట్ చేసుకొని పాలకూరతో పాటు ఉన్న వెజిటేబుల్ మొత్తాన్ని సపరేట్ చేసేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ విధంగా సపరేట్ చేసేసుకున్న పాలకూర పేస్ట్ మొత్తాన్ని పక్కన పెట్టుకొని మరొక బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా
ఎగ్ని పన్నీర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ పన్నీర్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా పాలక్ పేస్ట్ని ఈ ఎగ్ పన్నీర్లో కలిపేసుకోవాలి. దీంతో పాటు మనం ఈ కర్రీలో ఉన్న వాటర్ని కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ గరిటతో తిప్పుకుంటూ కర్రీని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతేనండి, 2 నుంచి 3 నిమిషాల పాటు కర్రీ ఉడికిన తర్వాత ప్లేట్ తీసి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ లేదా 1 స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రైస్లో లేదా బటర్ నాన్స్లో, పుల్కాలో, చపాతీలో దేనిలో అయినా మీరు ఈ కర్రీని కాంబినేషన్గా తీసుకోవచ్చు. ఈ పాలక్ ఎగ్ పన్నీర్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ అయితే నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షబ్నాస్ థింగ్స్ ఛానల్.